అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు, కృష్ణా మండలంలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. జూలై ఆఖరికి వచ్చేశాం. ఖరీఫ్ ఆరంభంలో ఆశాజనకంగా ఉంటాయనుకున్న వర్షాలు నిరాశను మిగిల్చినా గత వారం 10 రోజుల నుంచి కురిసిన వానలు ఉద్యాన రైతుల్లో హర్షాన్ని నింపాయి. నేలలు చాలా వరకు పదునెక్కాయి. ముఖ్యంగా కృష్ణా వ్యవసాయ మండలంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు ఎక్కువ. ప్రస్తుత వర్షాలు ఇక్కడ ఉద్యాన పంటల సాగుకు అనుకూలిస్తున్నాయి. నేలల స్వభావం, నీటి వనరుల లభ్యత, ఇతర అంశాలను పరిశీలించుకొని అందుకు అనుగుణంగా ఉద్యాన పంటలను వేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మిరప, కూరగాయలు, ఆకుకూరలు, పూలు వంటి పంటల్లో విత్తనాన్ని ఎంచుకునే విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీల విత్తనాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే కొనుగోలు చేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు గుంటూరు జిల్లా లాం ఉద్యాన పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ గిరిధర్. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వర్షాలు తొలి దశలో అంటే జూన్ మాసంలో కొంత తక్కువ 20% వరకు తక్కువ పడినప్పటికీ జూలై 2వ వారంలో విస్తారంగా పడడం ఆరంభమైంది. కాబట్టి తొలి దశలో పంటలు వేసుకొని రైతులు ఇప్పుడు కూడా అనేక ఉద్యాన పంటలు, ప్రత్యేకంగా కూరగాయలు, మిరప వంటి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా మిరపకు సంబంధించిన అంతవరకు మిరప నారు ఎదబెట్టుకోవడానికి తగిన అవకాశం ఉంది. సూటి రకాలని ఎదబెట్టుకోవచ్చు. అదేవిధంగా హైబ్రిడ్ రకాలు కానీ సూటి రకాలు కానీ నారు పోసుకోదలుచుకుంటే ఇంకా ఇప్పుడు కూడా నారు ఏర్పాటు చేసుకొని ఆగస్టు మాసంలో మనం నాటుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిరప రైతులందరూ ఎవరైతే ఇంకా సన్నద్ధులు కాలేదో వారు ఈ వర్షాలకి తగిన తేమ ఉంది కాబట్టి ఎదబెట్టుకోవడం కానీ చేయాలి. అదేవిధంగా నారు కూడా ఎక్కడైతే నారు వేసుకోవాల్సిన అవసరం ఉందో హైబ్రిడ్లు కానీ నారు వేసుకొని నాటుకునే విధానంలో కానీ వారు నారు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇతర కూరగాయల పంటలకు సంబంధించిన వరకు చూసినట్లయితే చేమ, కంద పంటలు కొంతవరకు జూన్ మాసంలో రైతులు వేశారు. ఇంకనూ ఎవరైనా వేయనట్లయితే వారు కూడా జూలై చివరి వారం వరకు ఈ పంటల్ని, చేమ, కంద పంటల్ని వేసుకోవచ్చు. ఇక ఇతర కూరగాయ పంటల్లో మనం చూసినట్లయితే చిక్కుళ్ళు, పొద చిక్కుళ్ళు, బుట్ట చిక్కుళ్ళు కూడా మన రైతులు ఇంకా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఇతర పంటలు చూసినట్లయితే బెండ సంవత్సరం అంతా వేసే పంట. ఈ పంట కూడా మనం ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు వేసుకోవచ్చు, ఇంకనూ అవకాశం ఉంది. తర్వాత టమాటా, వంగ నారు పెంచుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ నారుని ఆగస్టు మాసంలో వేసుకొని మనం వంగ, టమాటా పంటల్ని మనం వేసుకోవచ్చు. ఆకుకూర పంటలు సంవత్సరం అంతా వేస్తాము. ఇప్పుడు మనం ఖరీఫ్లో కూడా ఈ పంటలు మనం వేసుకోవచ్చు. ఇవైతే వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటికి దెబ్బతినకుండా ఈ ఆకుకూర పంటల్ని ఎత్తైన మళ్ళల్లో మనం సాగు చేసుకోవాలి. ఈ తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇతర పంటలు కూడా మనం ఈ సమయంలో వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక దోసజాతి పంటలు కూడా మనం ఆనవాయితీగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఇవి సంవత్సరం అంతా వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఖరీఫ్లో పందిళ్లలో వేసే పొట్ల కానీ ఇట్లాంటివి వేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దోస, కాకర,
బీర సొర పంటల్ని మనం ప్రస్తుతం సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ పాలీహౌస్లో కానీ బయట కానీ వేసే చామంతి కానీ బంతి నారులు మనం పెంచుకొని వేసుకునే అవకాశం ఉంది. ఇక కనకాంబరం లాంటి పంటలు మనం కూడా విత్తనాలు పెట్టుకునేవి కానీ లేక కట్టింగ్స్ ద్వారా చేసేవి కానీ కూడా మనం జూలై మాసంలో వేసుకునే అవకాశం ఉంది. జర్బరా లాంటివి పాలీహౌస్లో వేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఈ జర్బరా పంట కూడా ఇమ్మీడియట్గా మనము టిష్యూ కల్చర్ మొక్కలు కానీ ఇతర మొక్కలు కానీ తెచ్చుకొని పాలీహౌస్లో సాగు చేసుకునే అవకాశం ఉంది. కరివేపాకు ఇట్లాంటివి కూడా సమయం మించిపోలేదు. కరివేపాకు తోట మొదలుపెట్టే రైతులు మంచి నాణ్యమైన విత్తనాన్ని తెచ్చుకొని మనం డైరెక్ట్గా వేసుకోవడం, పాలీ బ్యాగ్లో అయినా వేసుకోవచ్చు, లేదా మనం పొలంలో కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే కరివేపాకులో విత్తనం మొలక త్వరగా తగ్గిపోతుంది కాబట్టి తెచ్చుకునే విత్తనం ఫ్రెష్ సీడ్ అంటే ఇటీవల తీసుకున్న విత్తనం అయితే మంచి మొలక శాతం ఉంటుంది. కరివేపాకు కూడా విత్తనాల ద్వారా కానీ కటింగ్స్ ద్వారా కానీ మనం ఈ పంటని మనం ఇప్పుడు మొదలు పెట్టుకొని సాగు చేయడానికి అవకాశం ఉంది. మునగ తోటలు వేసుకునే రైతులు ఇప్పుడు మునగ మొక్కల్ని మనం పాలీ బ్యాగ్లో పెంచుకొని ప్రధాన పొలంలో ఆగస్టు మాసంలో వేసుకునే అవకాశం ఉంది. ఉల్లికి సంబంధించిన వరకు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఉల్లి అనేది మన వేసుకునే ఆనవాయితీ ఉంది. ఇలా వేసుకునే రైతులు ఈ నర్సరీని మొదలు పెట్టుకొని ఉల్లి నారుని ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మనం నాటుకునే అవకాశం ఉంది. నారు 30 నుంచి 45 రోజుల వయసు వరకు పెంచవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా ఉల్లి నారుని తయారు చేసుకొని ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మంచి తేమ ఉన్నప్పుడు వీటిని మనం ప్రధాన పొలంలో నాటుకొని ఉల్లి పంటను కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. పచ్చిమిరపకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇది సంవత్సరం అంతా పండించే పంట. వేసవిలో కొన్ని ప్రాంతాల్లో బాపట్ల ఇట్లాంటి ప్రాంతాల్లో పండిస్తూ ఉంటారు. ఈ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎదబెట్టుకునే రైతులు ఎదబెట్టుకోవచ్చు. కస్టమర్స్ని బట్టి రకాలు ఉంటాయి, మనం జిల్లా వారీగా మారుతూ ఉంటాయి. రకరకాల జిల్లాల్లో రకరకాల వెరైటీస్ రకాలు ప్రాచుర్యంలో ఉంటాయి. కాబట్టి ఈ పచ్చిమిర్చిని కూడా ఎదబెట్టుకునే రైతులు ప్రస్తుతం ఎదబెట్టుకోవచ్చు, లేదా నారు పోసుకొని హైబ్రిడ్ రకాలను వాడదలుచుకున్నట్టయితే నారు పోసుకొని ఆగస్టు మాసంలో మనం ప్రధాన పొలంలో నాటుకునే అవకాశం ఉంది. కాబట్టి పచ్చిమిర్చి కూడా రైతులు ఇప్పుడు వేసుకునే అవకాశం ఉంది. విత్తనాలకు సంబంధించిన వరకు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ విడుదల చేసిన రకాలు కానీ లేక ఇతర ప్రైవేటు రకాలు కానీ రైతులు వాడుకోవచ్చు. వారి యొక్క ప్రాంతానికి అనుకూలమైన రకాలు ఎన్నుకోవాలి. విత్తనం కూడా మంచి నాణ్యమైనది అయి ఉండాలి. ఎక్కడైతే హైబ్రిడ్ల అవసరం ఉందో అలాంటి పంటల్లో హైబ్రిడ్లు వాడుకోవచ్చు. హైబ్రిడ్లు ఎన్నుకునేటప్పుడు కూడా మంచి కంపెనీల విత్తనాలు మాత్రమే రైతులు సేకరించుకోవాలి. లేకపోతే నాణ్యత లోపాలు ఉండి రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. తర్వాత ఓపీ రకాలు కూడా కొన్ని పంటల్లో, ఉదాహరణకి మిరప లాంటి పంటల్లో ఓపీ రకాలు కూడా హైబ్రిడ్కి ధీటుగా దిగుబడులు ఇవ్వటం గమనించాం. కాబట్టి ఇలాంటి పంటల్లో హైబ్రిడ్ రకాలకి సమానంగా ధీటుగా ఇచ్చే ఓపీ రకాలను ఎన్నుకోవాలి. ప్రస్తుతానికి LC 643 అనే రకం విజ్ఞాన పరిశోధనా స్థానం లాంలో అందుబాటులో ఉంది. ఎవరైనా రైతులు ఈ రకాన్ని వేసుకోదలుచుకుంటే ఈ రకాన్ని వేసుకోవచ్చు. రైతు సూటి రకాలు వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చేపట్టాలి. సూటి రకాల్లో ఐసోలేషన్లో పండించిన విత్తనాలను మాత్రమే వాడుకోవాలి. గవర్నమెంట్ నుంచి తీసుకున్న విత్తనాన్ని 1-2 సంవత్సరాలు సూటి రకాలను వాడుకోవచ్చు. అది కూడా ఆ పంటను బట్టి ఉంటుంది. ఎందుకంటే కొన్ని పంటల్లో త్వరగా దాని యొక్క జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ అంటే జన్యు పరిస్థితి మారిపోతూ ఉంటుంది కాబట్టి నాణ్యత లోపాలు రాబోతూ ఉంటాయి. కాబట్టి మిరప లాంటి పంటల్లో అయితే రైతులు సేకరించిన ఓపీ రకాలని 2-3 సంవత్సరాలు వాళ్ళ పొలంలో మంచి మొక్కలను 50-60 మొక్కలను ఎన్నుకొని వాటి నుంచి విత్తనం తీసుకుని వాడుకునే అవకాశం ఉంది. సెల్ఫ్ పాలినేట్ అయ్యే పంటల్లో మనము అదే విత్తనాలని మనం వాడుకునే అవకాశం ఉంది. అలా కాకుండా క్రాస్ పాలినేటెడ్ మిరప కొన్ని పంటల్లో క్రాస్ పాలినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పంటల్లో మనము మన దగ్గర ఉండే విత్తనాన్ని వాడకుండా గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ నుంచి కానీ విత్తనాలను తీసుకుని వాడుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. అదే చిక్కుళ్ళు వంటి పంటల్లో సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది కాబట్టి రైతుల దగ్గర నుంచి తీసుకునే విత్తనాలు పనికొస్తాయి కాబట్టి వాటి నుంచి ఇతర రైతుల నుంచి సేకరించి మనం వాడుకునే అవకాశం ఉంది. వివిధ పంటల్లో ప్రధాన సమస్యగా ఉండే కలుపు నివారణకు ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు అందుబాటులోకి వచ్చాయి. అంతర కృషి వీలు కాని పరిస్థితుల్లోనూ మనుషులతో తీయించాలంటే ఖర్చులు పెరిగిపోతున్నప్పుడు రైతులకు కలుపు మందులు అక్కరకొస్తున్నాయి. అయితే కలుపు మందులు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి.
సరిగ్గా వాడితే ఎంత ప్రయోజనకరమో అవగాహన లేకుండా వాడితే అంత ప్రమాదకరం. ఎందుకంటే కలుపు పుట్టక ముందు వాడేవి కొన్నైతే పుట్టాక వాడేవి కొన్ని ఉంటాయి. కొన్ని రకాల కలుపు మందులు పంటకు హాని చేసేవైతే మరికొన్ని రకాలు తరువాత వేయబోయే పంటకు సైతం చెరుపు చేసేవై ఉంటాయి. తెలియకుండా వాడితే అసలుకే మోసం వస్తుంది. అందువల్ల మనం వాడే కలుపు మందులు మంచి సామర్థ్యంతో పనిచేయాలన్నా, పంటలకు హాని చేయకూడదన్నా వీటి వాడకం విషయంలో అవగాహన పెంచుకోవడం ముఖ్యం. కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ నుంచి తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయంలో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత, అలాగే కూలీ రేట్ల కారణంగా మనకి కలుపు యాజమాన్యంలో ఖర్చు అనేది బాగా పెరగటం జరిగింది. మరి ఈ సందర్భంలో కలుపు నివారణ కోసం రైతులు కలుపు మందుల మీద మాత్రమే ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది. ఈ కలుపు మందుల వాడకం వలన తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో కలుపు మొలవక ముందే ఈ నష్టాన్ని అనేది నివారించుకోవడానికి వీలవుతుంది. అయితే ఈ కలుపు మందుల పనితీరు అనేది మనము ఎంచుకున్న కలుపు మందును బట్టి, అలాగే వివిధ పంటను బట్టి, వివిధ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి కలుపు మందుల ఎంపికలో, అలాగే వాడవలసిన మోతాదులో సరైన పద్ధతిలో వాడుకోకుంటే గనక కలుపు నివారణ జరగకపోవడంతో పాటు పంట కూడా మనకి కొంతవరకు నష్టం అనేది, అంటే దుష్ఫలితం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనము 2 రకాల కలుపు మందులు వాడుకుంటాము. ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటే విత్తనము విత్తిన వెంటనే పంట మొలవక ముందు, అలాగే కలుపు మొలవక ముందు వాడుకోదగిన కలుపు మందులు, అలాగే పంట విత్తిన తర్వాత, అలాగే కలుపు మొలిచిన తర్వాత వీటిని పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటాము. ముందుగా ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఏ పంటకు ఏదైతే మనము సిఫారసు చేసామో ఆ కలుపు మందు మాత్రమే వాడుకోవాలి. ఒక పంటకు సిఫారసు చేసిన కలుపు మందును వేరే పంటకు వాడుకోవడానికి ఎట్టి పరిస్థితులలో వీల్లేదు. అలాగే ఆయా మోతాదులో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. పెండిమిథాలిన్ కానీ, ఆక్సిఫ్లోరోఫెన్ కానీ ఇలాంటివి వాడుకున్నప్పుడు భూమిలో తప్పనిసరిగా తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు పెండిమిథాలిన్ తీసుకుంటే కనుక తడి నేలలో వాడుకోవడానికి 30% ద్రావకం ఎంచుకోవాలి, లేదా పొడి నేలలో వాడుకోవడానికి మాత్రం 38.7% ద్రావకం మాత్రమే పనిచేస్తుంది. ఈ కలుపు మందులు వాడుకోవడానికి చేతి పంపును ఎంచుకుంటే అత్యంత శ్రేయస్కరము. భూమి మీద పిచికారీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెనకకు నడుచుకుంటూ మాత్రమే పిచికారీ చేయాలి, లేదా ట్రాక్టర్తో పనిచేసే స్ప్రేయర్ వాడినప్పుడు మాత్రం ట్రాక్టర్ ముందుకు నడుస్తూ వెనక స్ప్రే చేసే విధంగా మనము ఈ యొక్క పరికరాన్ని అమర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఫ్లడ్ జెట్ నాజిల్ని మాత్రమే వాడుకోవాలి ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడుకునేటప్పుడు. కలుపు మొలిచిన తర్వాత వాడే కలుపు మందులు మనము ఎట్టి పరిస్థితులలో పిచికారీ చేసుకోవాల్సిందే. మనము వెదజల్లడం కానీ, లేకపోతే ఇసుకలో కలిపి కానీ చేయడానికి వీలు లేదు. ఎకరానికి 200 లీటర్ల నీటి పరిమాణం మాత్రం తప్పనిసరిగా వాడుకోవాలి. అయితే డ్రోన్లతో కలుపు మందులు పిచికారీ చేసుకునేటప్పుడు ఎకరానికి 10 నుంచి 15 లీటర్ల నీటిని పరిమాణాన్ని వాడుకోవచ్చు. డ్రోన్తో కానీ లేదా చేతి పంపుతో కానీ మనం పిచికారీ చేసుకునేటప్పుడు గాలి వేగం చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి. పొద్దున్న కానీ లేదా సాయంత్రం కానీ పిచికారీ చేసుకుంటే మంచిది. అలాగే కలుపు మందులు పిచికారీ చేయడానికి వాడుకునే నీరు కూడా మంచి నీరే వాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బురద నీరు వాడుకోవడం వలన పనితీరు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మొలకెత్తిన కలుపు మీద వాడేటప్పుడు నాజిల్ని తప్పనిసరిగా ఫ్లడ్ జెట్ నాజిల్నే వాడుకోవాలి. కలుపు మందులు పిచికారీ చేసే ముందు తప్పనిసరిగా ఒకసారి లేబుల్ని చదువుకోవాలి. ఆ లేబుల్ మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఒకసారి చూసుకోవాలి. కలుపు మందులు కొన్నప్పుడు ఆ మందులతో పాటు పరిమాణము కొలవడానికి కొన్ని కొలత గిన్నెలు లాంటివి ఇస్తారు. వాటితోనే కొలిచి మనం వాడుకోవాల్సి ఉంటుంది. కలుపు మందుల మూతలు తీసేటప్పుడు నోటితో తీయకుండా జాగ్రత్తగా వేరే పరికరాలతో మాత్రమే తీయాలి. ఈ కలుపు మందుల డబ్బాలను వేరే డబ్బాలతో కలపకూడదు. పురుగు మందుల డబ్బాలు, కలుపు మందుల డబ్బాలు వేరే వేరే ఉండాలి. అలాగే సిఫారసు చేయకపోతే మాత్రం ఈ కలుపు మందులను, పురుగు మందులను లేదా ఎరువులను కలిపి వాడకుండా ఉంటేనే మంచిది.
భారీ వర్ష సూచన ఉన్నప్పుడు మాత్రం కలుపు మందు వాడకపోవడమే మంచిది. ఒకసారి కలుపు మందుల్ని నీటితో కలుపుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పిచికారీ చేయకూడదు. వీటిని స్టోర్ చేసి మళ్ళీ తర్వాత రోజు వాడుకోవడం అనేది చేయకూడదు. అలాగే వీలుంటే కనుక కలుపు మందులు వాడడానికి వేరే స్ప్రేయరు, అలాగే పురుగు మందులు వాడడానికి వేరే స్ప్రేయర్ అనేది పెట్టుకోవడం అనేది చాలా మంచి అలవాటు. ఒకవేళ అలా వీలు లేనప్పుడు ఈ కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ పురుగు మందులు పిచికారీ చేయడానికి తప్పనిసరిగా నాజిల్తో సహా ఈ యొక్క స్ప్రేయర్ అనేది ఎట్టి పరిస్థితులు 2-3 సార్లు బాగా కడిగిన తర్వాతే పురుగు మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసే వ్యక్తి తప్పనిసరిగా రక్షణ వస్త్రాలు అనేవి ధరించాలి. ఒకవేళ ఈ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తే మాత్రం, లేదా చేతుల మీద కాళ్ళ మీద అంటే చర్మం మీద కనుక ఈ కలుపు మందులు పడితే కనుక వెంటనే మంచినీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. పొరపాటున వీటిని తాగడం జరిగితే కనుక వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో సొంత వైద్యం అనేది చేయకూడదు. పంటలలో ఒకే రకమైన కలుపు మందు ప్రతిసారి అదే కలుపు మందు లేదా ఒకే పనితీరు కలిగిన కలుపు మందులు అనేవి ప్రతిసారి పిచికారీ చేయడం వలన కలుపు మొక్కలకి నిరోధకత అనేది ఏర్పడి ఆ పనితనం అనేది తగ్గుతుంది. కాబట్టి రకరకాల కలుపు మందులు మార్చుకుంటూ చేసుకోవాలి. ఏ కలుపు మందుకైనా 90% వరకు మాత్రమే పనితీరు అనేది ఉంటుంది. అంటే 100 మొక్కలలో దాదాపుగా 90 మొక్కలు 95 మొక్కలు మాత్రమే చనిపోతాయి. 5-10% వరకు మొక్కలు చనిపోకుండా ఉంటాయి. ఇలాంటి మొక్కలను మనము చేతితో పీకివేయడం వలన అంటే వచ్చే పంటకి ఈ కలుపు మొక్కలలో ఈ యొక్క కలుపు మందులకు నిరోధకత అనేది ఏర్పడకుండా ఉంటుంది. అయితే ఆయా పంటలను అంతర పంటలుగా వేసినప్పుడు, ఉదాహరణకు మొక్కజొన్నలో అపరాల అంతర పంటలుగా వేసినప్పుడు, అలాగే పత్తిలో అపరాల అంతర పంటలుగా వేసినప్పుడు ఆయా పంటల కంటే పత్తికి సిఫారసు చేసిన కలుపు మందులు లేదా మొక్కజొన్నకి సిఫారసు చేసిన కలుపు మందులు, అంటే ఇప్పుడు మొక్కజొన్నకి ఉదాహరణకు తీసుకుంటే కనుక అట్రజిన్ మొక్కజొన్నలో బాగా సమర్థవంతంగా పనిచేసే కలుపు మందు. కానీ ఇందులో అంతర పంటలుగా అపరాలు వేసినప్పుడు మాత్రం అట్రజిన్ కలుపు మందును ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలాగే పత్తిలో అంతర పంటలుగా అపరాలు వేసినప్పుడు పైరిథయోబ్యాక్ సోడియం అనే కలుపు మందును ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ప్రస్తుత పరిస్థితులలో ఈ కలుపు మందులు వాడకము తప్పనిసరి అయినప్పటికీ కూడాను ఒకే పద్ధతి మీద ఆధారపడడం వలన, అలాగే కలుపు మందులు ప్రతి సీజన్లోనూ అవే కలుపు మందులు వాడడం వలన కొంతవరకు గాలి నీరు కాలుష్యం అవడంతో పాటు ఈ కలుపు మొక్కలలో ఆయా కలుపు మందుల వలన నిరోధకత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఒకే పద్ధతి మీద ఆధారపడకుండా ఇప్పుడు యంత్రాలతో కానీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోబోట్లతో కూడా ఈ యొక్క అంతర్కృషి చేయడానికి చాలా పరిశోధనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే పవర్ వీడర్ కానీ, పవర్ టిల్లర్స్ కానీ ఇలాంటివి వాడుకుంటూ ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేవి అవలంబించాలి. వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవడం వలన తుంగ వంటి మొండి జాతి కలుపు మొక్కలు కొంతవరకు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే వర్షాలు పడిన వెంటనే విత్తుకోకుండా ఈ యొక్క భూమిలో ఉన్న కలుపు విత్తనాలను మొలవడానికి ఒక 10 రోజులు అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కొద్దిగా పైన దున్ని అప్పుడు పంటను విత్తుకోవడం వలన ఈ భూమిలో ఉన్న కలుపు విత్తనాలు సగానికి సగం నాశనమయ్యి వాటి ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే వయ్యారిబామ అలాంటి వాటిల్లో కొంతవరకు జీవకారక పద్ధతులను అవలంబించవచ్చు. చివరిగా మాత్రమే మనము ఈ కలుపు మందుల్ని వాడుకుంటూ యాంత్రిక పద్ధతులు అలాగే ఇతర పద్ధతులను కూడా సమన్వయం చేసుకుంటూ వాడుకుంటే గనక కలుపు యొక్క ఉధృతి అనేది తగ్గి ఈ నష్టాలను అనేది నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం నందివాని వలస గ్రామానికి చెందిన అప్పల్నాయుడు అనే రైతు 20 సెంట్లలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. రైతు సాధికార సంస్థలో సభ్యునిగా ఉంటూ ప్రకృతి వ్యవసాయ పాఠాలను అభ్యసిస్తూ పంటలను పండిస్తున్నాడు. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ మోడల్లో నిత్యం ఆదాయం వచ్చేలా పంటలు వేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. బెండ, బీర, కాకర, సొర, ఉల్లి, వంగ, అరటి, బొప్పాయి వంటి పంటలు సాగు చేస్తున్నాడు. అధికారుల సూచనలతో ఎలాంటి రసాయన మందుల జోలికి పోకుండా ఘన, ద్రవ జీవామృతాలను పంటల్లో వినియోగిస్తూ మేలైన పంటలు పండిస్తున్నాడు. నేను రైతు సాధికార సంస్థలో మెంటర్గా పనిచేస్తున్నాను.
నేను ఏజీబీఎస్సీ కోర్స్ చదువుకుంటూ నాకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాను. 20 సెంట్లలో ఏటీఎం మోడల్ వేశాను. ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ. నేను ప్రతిరోజు ప్రతి వీక్లీ మంత్లీ ఆదాయము వచ్చేలాగా పంటలు వేసుకుంటున్నాను. భూమి అంతా కవర్ అయ్యే విధంగా పంటలు వేసుకుంటున్నాను. గత జూలై నెలలో బెండ, చిక్కుడు, బీర, ఆనప, కాకర, తోటకూర, గోంగూర పంటలు వేసుకున్నాను. తర్వాత నాకు ఆగస్టుకి నారులు ఉండాలి కాబట్టి బంతి నారు, మిరపనారు వంటి నారులు కూడా వేసుకున్నాను. ఈ నారుల వల్లే నాకు సుమారుగా 10,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇందులో ఫ్రూట్ క్రాప్స్గా బొప్పాయి, అరటి, మునగ వంటి పంటలు కూడా వేసుకున్నాను. ప్రతి నెల కూడా ఇందులో 20 సెంట్లో 11,000 వరకు ఆదాయం వస్తుంది. ఈ టమోటా అనేది అక్టోబర్లో వేసింది ఏప్రిల్ నెల వరకు కూడా అది కంటిన్యూగా వచ్చింది. ఈ వంగ, మిర్చి కూడా ఏప్రిల్ నెల వరకు వచ్చింది. అయితే ఈ టమోటాకి ట్రెల్లీస్ ఇక్కడ కట్టాము. టమోటా పంట అయిపోయిన వెంటనే దానికి ఏప్రిల్ నెలలో బీరేసాను. మంచి దిగుబడి కూడా వస్తుంది. ఇందులో అంతర పంటలుగా ఉల్లి అనేది వేసుకున్నాను. నాకు ఆవులు, గేదెలు ఉన్నాయి. వాటి వ్యర్థాలు కంపోస్ట్ ఎరువు పేడగత్తం అనేది పైపాటుగా వేసుకున్నాను. మా అకాడమీ ఆదేశాల మేరకు సస్యరక్షణ పద్ధతిలో ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా జీవామృతంతో అన్ని పంటలు కూడా మనం సాగు చేయవచ్చని చెప్పారు. ఆ విధంగా వారు చెప్పిన మేరకు కూడా నేను ఈ జీవామృతం అనేది గ్రోత్ ప్రమోటర్గా స్ప్రేయింగ్ ఇస్తున్నాను. పురుగులు, తెగుళ్ళు కూడా కంట్రోల్ అవుతున్నాయి. అయితే ఈ రసం పీల్చే పురుగులకు ఎక్కువగా నేమాస్త్రము స్ప్రేయింగ్ చేశాను. నేమాస్త్రంలో కొంచెం ఒక కొత్త పద్ధతి కూడా కనుక్కున్నాము. దాంట్లో కొంచెం అల్లం కలిపి పేస్ట్ చేసి స్ప్రేయింగ్ చేస్తే ఈ పేనుబంక కూడా బాగానే కంట్రోల్ అయింది. చిక్కుడికి అనేది ప్రధాన సమస్య అనేది పేనుబంక. ఈ పేనుబంక నివారణకు ఈ నేమాస్త్రం, అల్లం పేస్ట్తో బాగానే కంట్రోల్ అయింది. కషాయాల ఖర్చు కూడా పెద్దగా అవసరం లేదు ఈ డైవర్సిటీ క్రాప్ వేయడం వలన. ప్రకృతి సేద్య విధానాలను పెంపొందించడానికి జిల్లాల్లో రైతు సాధికార సంస్థ విశేష కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైతు సాధికార సంస్థ, ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ కలిసి సహజ సాగు విధానాలపై అధ్యయనం చేపట్టారు. సహజ సాగు పద్ధతులపై 4 సంవత్సరాల ఈ కోర్సులో దాదాపు 25 మంది వరకు విద్యార్థులు, రైతులు ఉంటారని వారు వివరించారు. ఇందులో భాగంగా 20 సెంట్లను నమూనా క్షేత్రాలుగా చేసి వివిధ పంటలను పండించేలా రైతులకు సూచనలు అందిస్తున్నట్లు ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రైతు సాధికార సంస్థ ద్వారా ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీలో మనకి ఫార్మర్ సైంటిస్ట్ అండ్ మెంటర్స్ కలిపి 25 మంది స్టడీ చేస్తున్నారు. ఇది 4 ఇయర్స్ కోర్స్ అండి. ఇందులో మనకి ఎడ్యుకేటెడ్ యంగ్ ప్రొఫెషనల్స్, అలాగే మన రైతు క్యాడర్ నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. సో ఇందులో వాళ్ళ పొలాల్లో కొన్ని క్రాప్ స్పెసిఫిక్ మోడల్స్ వేసుకుంటున్నారు. ప్రధానంగా మనకి రైతు దగ్గరికి వచ్చేసరికి 20 సెంట్లని నమూనాగా తీసుకొని 20 సెంట్లో ఏటీఎం మోడల్ అనేది వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు వేసుకున్నారు. సో ఎనీ టైం మనీ అంటారు దీన్ని. అంటే మనకి క్రాప్స్ అనేవి డైవర్సిఫైడ్ మోడల్స్లో ఉంటాయి. ఇందులో నెలకి 4 వారాలు ఉంటే 4 వారాలకి మనకి ఆయనకి ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు వ్యవసాయము. అందులో ప్రధానంగా ఏంటంటే మనకి వెజిటేబుల్స్ ఉంటాయి, అందులో క్లింబర్స్ ఉంటాయి, అందులో మనకి ఫ్రూట్ క్రాప్స్ కూడా పెట్టుకుంటారు. సో ఇది మనకి రిలే పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఒక క్రాప్ అయిపోయిన వెంటనే ఇంకో క్రాప్ మనం ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా రైతు ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు నారులు పెంచుకోవడం కానీ, విత్తనాలు వేసుకోవడం కానీ, లేదా క్లింబర్స్ని పెంచుకోవడం కానీ చేస్తారు. అలాగే వాటిపైన పందిరిని కూడా వేసుకొని అన్ సీజన్లో రెయిన్స్ లేని టైంలో కూడా మాయిశ్చర్ ఎవాపరేషన్ అవ్వకుండా చూసుకుంటారు. పెస్ట్ మేనేజ్మెంట్ కూడా డైవర్సిఫైడ్ మోడల్స్ వేయడం వల్ల చాలా వరకు తక్కువ ఉంటుంది. అదేవిధంగా వీటికి కావాల్సిన సస్యరక్షణ చర్యలు కూడా అవసరం మేరకు ఉపయోగిస్తారు. దీనికి సాయిల్ ఫెర్టిలిటీ అనేది గ్రాడ్యువల్గా 20 సెంట్స్లో డైవర్సిఫైడ్ మోడల్స్ వేయడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ స్టేటస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందులో కావాల్సిన పోషకాలన్నీ వస్తాయి. ఆరోగ్యవంతమైన పంట, అన్ని రకాల పోషకాలు ఉన్న పంట అనేది ఈ ఏటీఎం మోడల్ ద్వారా వస్తుందండి. తక్కువ విస్తీర్ణంలో విభిన్న పంటల సాగు రైతులకు కలిసొస్తుందని, అలాగే ఆసక్తిగల ప్రతి ఒక్కరూ ఇలాంటి నమూనాల్లో పంటలను సాగు చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.